శ్రీకృష్ణ, ఈ గంగ తన సాగర్ని కలుసుకునేలా చేశావు. ఇది నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. సాగర్, సాగర్ కమ్నా. ఇవ్వండి ఇవ్వండి. గోవింద గారు చక్కెర వేశారుగా. బాబు గారు, గంగ. ఇదిగోండి నిరంజన్ గారు, ఈ ఫైల్ నేను రెడీ చేస్తాను. పర్ఫెక్ట్. మాధవి, ఏం చేస్తున్నావు? ఆన్లైన్ సేల్లో చాలా మంచి బట్టలున్నాయి. సాగర్కి, ప్రదీప్కి ఆర్డర్ చేస్తున్నాను. మీకు కూడా చేయనా? మమ్మీ, నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి. సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తాను. గోవిందయ్య గారు, లాండ్రీ నుంచి నా బట్టలు వస్తాయి. వాటిని రూమ్లో పెట్టేయండి. సరే బాబు. తొందరగా వచ్చాయి. సరే. నేను ఇప్పటికి కూడా అదే అంటున్నాను, ఏదైనా ఉద్యోగం చేస్తే నీకు మంచిది. ఇలా డోర్ టు డోర్ ఎన్నాళ్ళని తిరుగుతావు? ప్రదీప్కి ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే వదిలేసేయండి. ఎలా వదిలేను మాధవి? తనకి తన సంగతి పట్టదు, కానీ ఓ కన్నతండ్రిగా తన గురించి నేను పట్టించుకోవాలిగా. ఏ తల్లిదండ్రులైనా కోరేది ఒక్కటే, వాళ్ళు బతికుండగానే తమ పిల్లలు లైఫ్లో సెటిల్ అవ్వాలని. ఎందుకండి మళ్ళీ అదే ప్రసక్తి తెస్తారు? వదిలేయొచ్చు కదా. ఏ నిజం వినటానికి మీ అబ్బాయికి కష్టంగా ఉందా? అలా అయినట్లయితే తనకే చెప్పు, ఏదో చేయమని. తన తమ్ముడు తనకంటే చిన్నవాడు, లాయర్ కాబోతున్నాడు. కాని వీడు, నా పెద్దబ్బాయి భవిష్యత్తు గురించి నేనెన్నెన్నో కలలుగన్నాను. కాని చివరికి ఏమైపోయాడు? మీ లెక్కలో చూస్తే నేను ఎందుకు పనికిరాని వాణ్ణి. సేల్స్ మ్యాన్ పనిచేస్తున్నాను. మీకు అది సిగ్గుగా ఉండొచ్చు, కానీ నాకేం సిగ్గుగా లేదు. మళ్లీ మొదల తండ్రి కొడుకుల మధ్య యుద్ధం. ఎందుకంటే నా ఉద్దేశంలో ప్రతి ఒక్కడు ఇంజనీరో, లాయరో, డాక్టరో అవ్వలేడు. మీకైతే నా మీద ఎలాంటి ఆశలు లేవు, ఆ సంగతి నాకు తెలుసు. అందుకే నేను మీకు నా కళ నెరవేర్చుకుని మరీ చూపిస్తాను. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయి చూపిస్తాను. గుడ్ ఫర్ యూ. జీవితంలో ఏదైనా సాధిస్తే అది నీకే మంచిది, నాకేం ఉపకారం చేసినట్టు కాదు. అంటే నా సామర్థ్యం మీద నమ్మకం లేదా? అంత చిరాక నా మీద? అదేదో స్పష్టంగా చెప్పొచ్చుగా. నేను ఇప్పుడే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. నాకేమో ఈ గంట కొట్టాలనుంది, కానీ నా చేతికి అందడం లేదు. అంతేగా, అదేమంత పెద్ద విషయం. పండు రాను రాను చాలా మితిమీరిపోయింది. ఇక నేను భరించలేను. ఈ కథని ముగించేయక తప్పదు. సంతోషమేనా? ఇప్పుడు బాగుందా? చాలా ఎత్తుంది.
ఏమైంది? నాకు తెలీదు. గంగా ఎక్కడికి లాక్కెళ్తున్నావు నన్ను? అరే గంగా, ఏం జరిగింది? నువ్వు నన్నే అడుగుతున్నావా ఏం జరిగిందని? నేను నిన్ను అడుగుతున్నాను. అసలేంటిదంతా? ఎందుకు ఎత్తుకున్నావు నువ్వు ఆ అమ్మాయిని? అది కూడా దేవాలయంలో అందరూ చూస్తుండగా. అయితే ఏమైంది? ఏమైందా అంటే నువ్వు ఏ అమ్మాయినైనా ఎత్తుకుంటావా? అందరి ముందు, అలా నా ముందు. నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదా? నలుగురు ఏమనుకుంటారనేది కూడా ఆలోచించలేదా? అమ్మగారు, బాబుగారు వాళ్ళ సంగతి కూడా గుర్తు లేకుండా పోయింది నీకు. మళ్ళీ అదే చెప్తావేమో నాకు, మేమిద్దరం మంచి స్నేహితులమని. ఎందుకంటే స్నేహితులు ఎలా ఉంటారో, ఎలా ఉండాలో అదంతా నాకు తెలుసు. అసలేమైనా అర్థం ఉందా? ఎవరో అమ్మాయిని ఎత్తుకున్నది గంగా, కాక తనెవరో అమ్మాయి కాదు. అంటే తను చాలా ప్రత్యేకమైందా? ఎస్, షీ ఈజ్ స్పెషల్. తను నాకు చాలా ప్రత్యేకమైంది. తనే నా హృదయ స్పందన, నా జీవితం, నా సర్వస్వం, నా వర్తమానం, భవిష్యత్తు అన్నీ తనే. నేను తనతో కలిసి నా భవిష్యత్తు చూసుకుంటున్నాను గంగా. నాలో జీవితం మీద కొత్త ఆశ చిగురింపజేసే వ్యక్తి ఆ అమ్మాయి జాహ్నవియే నాకు. గంగా, తను లేకపోతే నేను ఏమయ్యేవాణ్ణో, ఎలా ఉండేవాణ్ణో నాకే తెలీదు. అలా అనుకోవడం కూడా నా వల్ల కాదు. కానీ నువ్వేమో తనెవరో అమ్మాయి అనేసావు, తేలిగ్గా తీసిపారేశావు. గంగా, జాహ్నవి అంటే నాకు ప్రాణం. నువ్వు నిజంగానే అంటున్నావా? అంటే నీకు ఆ జాహ్నవి సాగర్ నువ్వు ఓ గాడ్ గంగా, ఓ నువ్వు కొంచెం కూడా మారలేదు. ఒక్కసారి నీ మొహం చూసుకో నీ మొహం. జాహ్నవి, లుక్ ఎట్ ద ఫేస్ యార్. నువ్వు ఒకసారి తన మొహం చూడు. లుక్ ఎట్ గంగా, నువ్వు కొంచెం కూడా మారలేదు. ఇప్పటికీ 10 ఏళ్ల కిందట నేను నిన్ను వదిలి వెళ్ళినప్పుడు నువ్వు ఎగ్జాక్ట్లీ అలానే ఉన్నావు, ఇంటాక్ట్. అవును, నేను కొంచెం కూడా మారలేదు. అయినా నువ్వు ఎందుకలా నవ్వుతున్నావు? అరే, నేను నవ్వకపోతే ఇంకేం చేయమంటావు? నువ్వే చెప్పు. నవ్వకపోతే ఇంకేం చేయమంటావు నన్ను? నాకు మాట చెప్పు. నువ్వు టీవీ చూస్తూనే ఉంటావుగా, ఎన్నో సినిమాలు చూసుంటావు. అయినా నీకు ఇది కూడా అర్థం కాలేదా? ఇలాంటి చెత్త డైలాగులన్నీ కేవలం సినిమాలోనే ఉంటాయి. ఐ మీన్, రియల్ లైఫ్ లో అలా ఎవరైనా మాట్లాడుకుంటారా? గంగా, నేను తమాషా కన్నాను. ఐ వాజ్ జోకింగ్. జాహ్నవికి నాకు కేవలం మంచి స్నేహం మాత్రమే ఉంది, అంతకు మించి వేరే ఏం లేదు. జాహ్నవి, టెల్ హర్. చూసావుగా? అవును సాగర్, నువ్వు ఆ బంధాన్ని మరింత పెంచుకోవడానికి నిశ్చయించుకుంటే తప్ప మనం కేవలం స్నేహితులమే అనిపించుకుంటాం. నువ్వు చెప్పింది నిజమేనా? లేదు. కమాన్ గంగా, అసలు నీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను సినిమా స్టైల్లో దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలా నేను చెప్పింది నిజమేనని? లేదంటే నీకు
ఈ బ్రాండ్ న్యూ వకీల్ చెప్పాలంటావా నేను భగవద్గీత మీద ప్రమాణం చేశానాలా నేనంతా నిజమే చెప్తున్నాను నిజం తప్ప ఇంకేమీ చెప్పనని కమాన్ గంగా ఐ స్వేర్ నేను నిజమే చెప్తున్నానని ఐ స్వేర్ బిలీవ్ మీ ఐ వాస్ జస్ట్ కిడింగ్ ఏమనాలి నిన్ను? సారీ ఒక్కసారి తను మొహం చూసుకోమను లుక్ ఎట్ హర్ చూడు తన మొహం ఎలా ఉందో చూడు నేను నీతో అసలు మాట్లాడను ఇదేమైనా ఆటలు అనుకుంటున్నావా? అరే గంగా ఉండి గంగా నేను చెప్పేది విను ఇంత చిన్న విషయానికి అంత ఇది కోపడితే చిన్న విషయమా? నీకు చిన్న విషయంలా ఉందా? నాకు ప్రాణం పోయినంత పని అయింది. గంగా ఐఎమ్ సారీ అంటున్నాగా ఇంకేం చేయను సరే ఇటు చూడు చెవులు పట్టుకొని మరీ సారీ చెప్తున్నా ఒకసారి చూడు గంగా ఇప్పటిదాకా చేసింది చాలు ప్రసాదం పెట్టి నాకు పెట్టమంటుంటే సరే గాని నువ్వేదో కోపం వచ్చినట్టుగా నటిస్తున్నావు చూడు ప్లీజ్ ఇక దాపే నాకు తెలుసులే ఎన్ని సంవత్సరాల తర్వాత కలిశాను నీకు నిజంగా నా మీద కోపం వచ్చి ఉండదు అవునా ఉండు ఒక్క నిమిషం అదిగో వచ్చేసింది వస్తుంది ఏది కొంచెం రివెంజ్ అదిగో రివెంజ్ నవ్వేసే ఇది కదా నవ్వంటే పోనీలే లండన్లో ఉంటూ అలకి ఎలా తీర్చాలో నేర్చుకున్నావు నువ్వు. ఏంటో చెప్పునా అక్కడైతే నేను సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణి అమ్మాయిలు నేనంటే పడి చచ్చేవారు అందుకనే అలక పోగొట్టం కూడా నేర్చుకున్నాను అలాగా చెప్తా ఉండు నీ సంగతి. సాగర్ ఆగు. అరే సారీ ఎక్కడికి నేను ఊరికెళ్ళాను అలా అనుకోద్దు నాన్నా. ప్రదీప్ నువ్వు నోటికొచ్చినట్టు అనేస్తున్నావు. ఏదైనా అంటానికి ముందు ఆలోచించుకోవాలి. తండ్రితో మాట్లాడే పద్ధతి ఇదేనా నువ్వు నేర్చుకుంది? నిరంజన్ గారు, నేను ఈ ఫైల్ ఆఫీసులో చూస్తాను. అసలు మాట్లాడే పద్ధతి అంటూ తెలిస్తే కదా అయ్యగారికి. మీరు ఎప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడారా? ఎప్పుడు ఎగతాళి చేయడమేగా. ఎప్పుడైనా అడిగారా నీ పని ఎలా జరుగుతుందని? మీరు ఎప్పుడైనా తండ్రిగా ఉండాలని ప్రయత్నించారా? లేదు. ఎప్పుడు చూసినా వకీల్లాగా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు, జడ్జిలాగా తీర్పు చెప్తూనే ఉన్నారు. ఇక చాలు ప్రదీప్. అయినా మీరు కూడా వయసుకొచ్చిన కొడుకుతో ఇలా నేను మాట్లాడేది? నాకెందుకు చెప్తున్నాను? అదేదో తనకే చెప్పు. తను మంచి చెడ్డలు తెలిసే మాట్లాడుతున్నాడా? అయినా మా ఇద్దరి మధ్యకి నువ్వెందుకు వస్తావు మమ్మీ? వీటన్నిటికీ అలవాటు పడిపోయాను నేను. ప్రదీప్ ఆగు. అలా వెళ్ళిపోతావేంటి? ఇద్దర్లో ఒకరైనా మాట్లాడకుండా ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా. వాళ్ళ ముందు ఏమీ అనకండి అత్తయ్య గారు. వాళ్ళ ముందు ఏమనకండి అత్తయ్య. సరేలే. జాహ్నవి, మీరిద్దరూ పైకి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. బహుశా ఇవాళ బాబుగారికి మీ అన్నికి గొడవైనట్టుంది. ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు. ప్రదీప్ బాబు కూడా బాబుగారితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుండొచ్చు. బాబుగారు కూడా ప్రతి విషయంలో తనకు అడ్డు చెప్పకుండా ఉండాలి.
నేను వెళ్ళి మాట్లాడతాను నాన్నగారితోటి ప్రదీప్ అన్నయ్యతోటి కూడా. ఖచ్చితంగా? అవును, ఖచ్చితంగానే. ఇప్పుడే వెళ్ళి మాట్లాడతానుండు. ఇప్పుడు కాదు, ఇప్పుడే కాదు. అంతకంటే ముందుగా నేను నీకు ఒక సంగతి చెప్పాలి. అంతేనా? ఇంత చిన్న విషయమా? సలోని వాళ్ళ నాన్నగారు తనకి బలవంతంగా పెళ్లి చేయబోతున్నారు, రైట్? ఆర్ యు షూర్ అబౌట్ ఇట్? అవును, చాలా షూర్గా చెప్తున్నాను. ఊరికే ఏం చెప్పడం లేదు. పైగా నీకు కూడా తెలుసు కదా, ప్రదీప్ బాబుకి సలోనికి మధ్య ఒకరంటే ఒకరికి చాలా ప్రేమని. అలాంటిది ఇప్పుడు సలోనికి వేరొకరితో పెళ్ళవుతుంటే అది నీకు చిన్న విషయమా? నేను నిజంగానే అన్నా నా మాట. అదేమంత పెద్ద విషయం? ఇద్దరు అడల్ట్స్ కదా, తమకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అందుకు వాళ్ళని ఎవరు అడ్డుకోలేరు, చట్ట ప్రకారం అడ్డుకోకూడదు. అవునవును, ఆ మాత్రం చట్టం నాకు కూడా తెలుసు. మరి అయితే ఇక టెన్షన్ దేనికి? మనం సలోని ప్రదీప్ అన్నైతే కలిపితే చాలు, అప్పుడన్నీ వాటంతటవే చక్కబడతాయి. అరే, అలా చేయడానికి సలోని వాళ్ళ నాన్న తనని ఇంట్లోంచి బయటికి రానివ్వాలిగా. గంగా, నువ్వు అన్నట్టు సలోని రాకపోవచ్చు, కానీ నేను వెళ్ళొచ్చు కదా తన దగ్గరికి. అంతే, వెళ్ళి సలోని ఎత్తుకొచ్చేద్దాం. కోర్టు సాక్ష్యంగా ఇద్దరికి పెళ్లి చేసేస్తాం. నువ్వేమంటున్నావో నీకు తెలుసా సాగర్? ఇదేమైనా ఆట అనుకుంటున్నావా? ఇలా చేయాలంటే చాలా ప్రమాదం. ప్రేమించుకునే వాళ్ళు ఎన్నడూ ఎలాంటి ప్రమాదానికి భయపడరు. ప్రేమ మార్గం అంత తేలికైంది కాదు గంగా. ఇది అగ్ని ప్రవాహం లాంటిది. అందులో మునగటానికి కూడా సిద్ధంగా ఉండాలి. నువ్వు కూడా అలాగే అనుకుంటావా? ఖచ్చితంగా. ఇద్దరు ప్రేమికుల్ని ఒకటి చేసి తీరాలి. అందుకు ఈ లోకం అడ్డొచ్చినా ఆగకూడదు. మరి బాబుగారు, అమ్మగారు, చిన్నమ్మ? గంగా, మమ్మీ గాని నానమ్మ కాని సమస్య కాదు. వాళ్ళేం అనరు, అందుకు నాది గ్యారంటీ. సరేనా? ఇక నాన్నగారి సంగతి అంటావా? గంగా అండ్ జడ్జి గారు ఇద్దరు అడల్ట్స్. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటామంటే నాన్నగారు కూడా దానికి అడ్డు చెప్పరు. నీకు తెలుసు కదా నాన్నగారి సంగతి. చట్టాన్ని ఎంతో గౌరవిస్తారాయన. చట్టం ఆయనకు అన్నిటికంటే ముఖ్యమైంది. చట్టబద్ధమైంది ఏదైనా సరే ఒప్పుకుంటారాయన. అయినా మనం చేసే దాంట్లో తప్పేం లేదుగా, రైట్? అయితే నీ ఉద్దేశంలో ప్రేమ కోసం ఏం చేసినా తప్పులేదనా? ఈ లోకం, కుటుంబం ఒప్పుకోకపోయినా పర్వాలేదు, ప్రేమించుకున్న వాళ్ళు ఒకటైపోవాలంటావు, అంతేనా? ఎస్, అదే అంటాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. గంగా, ఇందులో ఫ్యామిలీ, సమాజం, లోకులు ఏమంటారనే దానికి ఎలాంటి స్థానం లేదు. గంగా, డోంట్ వరీ, ఓకే? ఎంతో అంగరంగ వైభవంగా కోర్టు మ్యారేజ్ చేయిస్తాను. నేను ఒక వకీల్ని కదా, ఆ మాత్రం కూడా చేయలేనా? సాగర్, నువ్వేదో పెద్ద సాహసవంతుల్లా మాట్లాడుతున్నావు. చిన్నప్పుడైతే ప్రతిదానికి భయపడేవాడివి. సాగర్ భయపడేవాడా? ఇంపాసిబుల్. కాలేజ్లో అందరికంటే డేరింగ్గా ఉండేవాడతాను. ఎలాంటి పందానికైనా సిద్ధమే. పందెం కట్టి గెలవడం అంటే సాగర్కి చాలా ఇష్టం. కమాన్ గంగా, ఒక్కొక్కసారి నువ్వు వేరే సాగర్ గురించి మాట్లాడుతున్నావేమో అనిపిస్తుంది. సాగర్ అదే సాగర్. అయితే ఒకవేళ లండన్లో ఉంటూ కొంచెం మారిపోయి ఉండొచ్చు. కానీ తన గురించి నాకు తెలిసినంతగా నా గురించి కూడా నాకు తెలీదు. తన మనసులో ఎప్పుడేమనుకున్నా అది వెంటనే నాకు తెలిసిపోతుంది.
అదేదో 10 ఏళ్ల కిందటి మాట. కానీ ఇప్పుడు సాగర్ చాలా మారిపోయాడు. ఇప్పుడు తను చాలా అడ్వెంచరస్, అలాగే డేరింగ్ డాషింగ్ కూడా. సాగర్, నువ్వు లండన్ వెళ్ళాక అంతగా మారిపోయావా?